భారత రైతు కూలీ సంఘం ఏకేఎంఎస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యవర్గం జోగిపల్లి గ్రామంలో దళితులు సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు వేసిన కంచెను దౌర్జన్యంగా తగలబెట్టిన అగ్రకులాల భూస్వామి మేకల కృష్ణమనాయుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మీడియాతో మాట్లాడారు. దళిత మహిళపై దాడి చేసిన అగ్రకుల భూస్వాములను వెంటనే దళితులపై దాడులను దళితులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపై గిరిజనులపై యథేచ్ఛగా దాడులు తీవ్రతం చేస్తూ ఉన్నారు. ఒకవైపున అధికార పార్టీ అండదండలతో పోలీసులను రెవెన్యూ అధికారంలో అండదండలతో ఇవాళ దళిత గిరిజనులు సాగు చేస్తున్న భూములను యథేచ్ఛగా ఆక్రమణ చేయడమే కాకుండా వాళ్ళకున్న హక్కు భూములు అయితే ఉంటాయో గవర్నమెంట్ పరంగా చట్టపరంగా అసైన్మెంట్ పట్టాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను ఇవాళ జోగుపల్లి గ్రామంలో భూస్వాములకు సంబంధించినటువంటి మేకల కృష్ణమనాయుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసి ఇవాళ అడ్డొస్తున్నటువంటి దళిత మహిళలపైన దాడులు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తం కూడా దళితులకి గిరిజనులకి ఇవాళ తీవ్రమైన అన్యాయం చేస్తూ ఇవాళ పోలీసులను అదేవిధంగా ఇవాళ రెవెన్యూ అధికారులకు మొత్తం కూడా అధికార పార్టీకి ఇవాళ పోలీసు రెవెన్యూ అధికారులు తొత్తులుగా వ్యవహరించడం వల్ల ఇవాళ దళిత గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా భూ కబ్జాలు కొనసాగుతున్నాయి. దళిత గిరిజనులపై దాడులు ఇవాళ యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ దాడులను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పి ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దళిత సోదరులారా, ఇవాళ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అనేక పోరాటాలు బలిదానాలతో సాధించుకునే భూ సంరక్షణ చట్టాలు మొత్తం గల్లుతాతున్నాయి. భూములు మొత్తం కూడా ఇవాళ దళిత గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములు అయితే ఉన్నాయో ఆ భూములు మొత్తం భూ కబ్జాల పేరుతో ఇవాళ భూస్వాములను ఆక్రమణ చేస్తుంటే ఆ ఆక్రమణదారులకి ఇవాళ పోలీసులు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా దగ్గర ఉండి ఆక్రమణ చేసే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మీరు దళిత గిరిజనులు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. మీ హక్కులు కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా జోగుపల్లి గ్రామంలో సైదాపురం జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అసైన్డ్ భూములు అయితే దళిత గిరిజనులకు ఇచ్చుంటే ఆ భూములు వ్యవసాయపరంగా గిరిజనులు దళితులు సాగు చేస్తూ ఉంటే ఆ భూములను మొత్తం కూడా ఇవాళ ఆ గ్రామోద్యోగుడు భూ కబ్జాదారుడు అధికార పార్టీ నాయకుడు ఇవాళ పోలీసులు రెవెన్యూ అధికారుల అండదండలతో ఈరోజు ఇవాళ మొత్తం కూడా భూములు ఆక్రమణ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి సిఈ గారికి చెప్పినప్పుడు కూడా ఇవాళ స్పందన లేదంటే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన పరిస్థితి ఒకసారి ఇలా దీన స్థితిలో ఉందో ఇవాళ మనం చూడాల్సిన అవసరం ఉంది. గత 3 రోజుల క్రితం వివాదాలు ఉన్న భూమి ఏదైతే ఉందో దాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పని దాని నివేదిక కావాలని కోరినప్పటికీ కూడా సైదాపురం నుండి రెవెన్యూ అధికారులు ఇవాళ కృష్ణమనాయుడికి ఒత్తాసగా పలుకుతూ సర్వే ద్వారా మొత్తం కూడా భూమిని సర్వే చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని అడ్డుకున్నటువంటి దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ కృష్ణమనాయుడు యథేచ్ఛగా దాడులు చేస్తున్నాడు. దాడులు చేసి కులం పేరుతో దూషించి ఇవాళ దౌర్జన్యం చేస్తూ ఉంటే అది 3 రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినప్పుడు కూడా ఇవాళ పోలీసులు కనీసం వాళ్ళని విచారించిన దాఖలేమంటే మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం కూడా భూస్వాములకు రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా తప్ప దళిత గిరిజనులకి ఇవాళ ఈ చట్టాలు ఈ వ్యవస్థ పనిచేసేది లేని విషయాన్ని ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తం కూడా ఇవాళ మొత్తం వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించాలి. ఇవాళ వెంటనే మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దళిత గిరిజనులకి చెడు అసైన్ భూములు అయితే ఉన్నాయో వాటి మీద తక్షణమే విచారణ జరిపించి దళిత మహిళల మీద దాడి చేసేటువంటి అగ్రకుల భూస్వామి మేకల కృష్ణమనాయుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళిత గిరిజనులకు సంబంధించిన భూమి మీద యాజమాన్యం కల్పించి వాళ్ళకి రక్షణ కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం.